నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి 9. నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సో ఈ రోజు అయితే మనం కేబీఆర్ పార్క్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఆల్రెడీ అందరికి కూడా తెలిసిందే ఏంటంటే, సో హైదరాబాద్ ని సిగ్నల్ ఫ్రీ జోన్ గా చేయాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం అయితే చూస్తా ఉన్నది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి ట్రయల్ 1 ఏదైతే ఉందో దాన్ని చేసిండ్రు. సో ఈ రోజు మళ్ళీ వీకెండ్ లో ట్రయల్ 2 ని కూడా స్టార్ట్ చేసిండ్రు. ఈ ట్రయల్ వచ్చేసి ఈవినింగ్ 8 o'clock వరకు కూడా కంటిన్యూ కాబోతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఓవరాల్ గా మొత్తం కూడా 1 వే వేసేసిండ్రు. కేబీఆర్ పార్క్ సర్కిల్ నుంచి కూడా మొత్తం 1 వే వేసిండ్రు. ఇప్పుడు సపోజ్ మనం TV9 నుంచి చూసుకున్నట్లయితే అక్కడ నుంచి వచ్చినాక ఈ సర్కిల్ ఏదైతే ఉందో చాలా మంది కూడా ఇక్కడ రైట్ కి వెళ్తారు. సో అదంతా ఏది కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం కేబీఆర్ పార్క్ సరౌండింగ్ మొత్తం కూడా తిరిగి రావాల్సిందే. మరి దానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఎగ్జిట్స్ ఇంకా లేన్ చేంజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ బ్రీఫ్ గా పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి జనాలకైనా ఎవరికైనా కూడా. సో స్టార్టింగ్ లో కూడా జనాలకు ఆ ఇబ్బందులు అనేవి వస్తాయి కాబట్టి సో ఈ ట్రయల్ ని అయితే చేయడం జరుగుతుంది. సో మనకు ఫ్యూచర్ లో కూడా ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి కాబట్టి సో ఇప్పటి నుంచే ట్రయల్ రన్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ట్రాఫిక్ చూస్తే గనక ఫ్రీ ఫ్లోనే ఉంది. ఎందుకంటే మనం సిగ్నల్ ఇక్కడ పడ్డప్పుడు చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 10 to 15 minutes వరకు వెయిట్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఫేస్ చేస్తుండే. సో ఇక్కడ సిగ్నల్ లేదు కాబట్టి ఈ ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్లోగా పోతుంది. సో మనం చూసుకోవచ్చు కూడా ఇక్కడ ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న సరౌండింగ్ కూడా మొత్తం కూడా అంతా 1 వే వేసేసిండ్రు. అంటే మనం ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కానివ్వండి, జర్నలిస్ట్ కాలనీ, ఫిలిం నగర్, అపోలో హాస్పిటల్స్ ఇదంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఎగ్జిట్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. లేన్ చేంజ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ సర్కిల్ దగ్గర ఉన్నాం. సో మళ్ళీ ఇదే లొకేషన్ కి మీరు రావాలి అనుకుంటే దీనికి సంబంధించి ఎగ్జిట్ ఇక్కడ ముందే ఉంది. ఒకవేళ అది మిస్ అయితే మళ్ళీ ముందుకు మీరు వెళ్ళినాక నందినగర్ నుంచి ఉంది. సో ఇట్లా ఇవన్నీ కూడా బ్రీఫ్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో జనాలకి కూడా ఇవన్నీ అర్థం కావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ రోజు కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఈవినింగ్ 8 o'clock వరకు అయితే ట్రయల్ రన్ అయితే చేయడం జరుగుతున్నది. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ మెన్షన్ చేయండి. సో ఇక మొత్తం మనం చూసినట్లయితే కూడా ఎక్కడి నుంచి ఇవన్నీ చేస్తా ఉన్నారంటే కేబీఆర్ పార్క్, క్యాన్సర్ హాస్పిటల్, ఫిలిం నగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45, చెక్ పోస్ట్. సో ఇదంతా కూడా సిగ్నల్ ఫ్రీగా ఉండాలని చెప్పి చేస్తా ఉన్నారు. సో ఎక్కడ కూడా మనకు రైట్ సైడ్ మూవ్మెంట్ అనేది అయితే లేదు. మొత్తం లెఫ్ట్ సైడ్ ఫ్రీ లెఫ్ట్స్ కూడా చాలా మంది బ్లాక్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇనిషియేటివ్ అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే మనం గతంలో కూడా ఏదైతే దుర్గం చెరువు నుంచి కూడా మనకు అంత ఫ్రీ లెఫ్ట్ వేసేసినారు. సో దాని వల్ల చాలా మంది కూడా పెట్రోల్ కి ఇబ్బంది అయితే ఉన్నది. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇన్ కేస్ మనం ఇక్కడ కూడా ఈ రోజు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే గనక ఓవరాల్ గా ఇప్పుడు 1 point నుంచి ఇంకో పాయింట్ వరకు ఎగ్జిట్స్ తెలియకపోతే చాలా మందికి కూడా ఆ బర్డెన్ పడే అవకాశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తా ఉన్నాయి. మరి దీన్ని జనాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఎట్లా ఏందనేది కూడా చూడాలి. సో మొత్తానికి అయితే కేబీఆర్ పార్క్ సర్కిల్ ఎవరైతే ఇటు ట్రావెల్ చేస్తా ఉన్నారో ఒకసారి ఈ మ్యాప్ ఏదైతే ఉందో దీన్ని చూడండి. ప్రతి ఒక్కరు కూడా మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే సో ఇంకొక 1 week లోనే ఇక్కడ మొత్తంగా కూడా దీన్నే స్టార్ట్ చేసేసి సిగ్నల్ ఫ్రీ జోన్ చేద్దాం అనుకుంటున్నారు, ప్లస్ 1 వే చేద్దాం అని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో ఇదైతే దీనికి సంబంధించిన మ్యాప్ అండ్ దానికి సంబంధించిన ఎగ్జిట్స్ కానివ్వండి, లేన్ చేంజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. కోసం మన నేటి ధాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.